నందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. క్రైస్తవ జీవితంలో ఎన్నో ఆటుపోటులు, ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటున్నాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు ముందుగా నడిచే ఆయన నాయకుడిగా, మంచి కాపరిగా ఉంటున్నాడనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉంటున్నాం. ఎటువంటి సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ, ఎటువంటి కష్టాలు, బాధలు, శోధనల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ, నీకు ముందు నడుచువాడు నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉన్నాడనే సత్యాన్ని మనమెన్నడూ కూడా మర్చిపోకూడదు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో సదాకాలం నేను మీకు తోడై ఉంటాను అని సెలవిచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఎటువంటి అడ్డులు, ఆటంకాలు ఉన్నటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తుంటున్నావో, నీ ముందున్నటువంటి కొన్ని సవాళ్లను దేవుడు మార్గం సరళం చేసి నీకు ముందుగా వెళ్ళి ఆయన మెట్టలను సమముగా చేసి నడిపించాలనుకుంటున్నాడు. కోరేషు రాజును బలపరిచి దేవుడు తనకు మందిరం కొరకై ఆ యొక్క మందిరం కట్టడానికి, నిర్మించడానికి కావలసిన సమస్తాన్ని తనకు సమకూరుస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని కార్యముల కొరకై దేవుడు నిన్ను కూడా బలపరిచి వాడుకొని ఉంటున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యపై దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి నడిపించాలని కోరుతున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలను అని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, నీ జీవితంలో వంకరగా ఉన్నటువంటి సమస్యలను దేవుడు చక్కపరిచి సమముగా చేసి ఆయన దిట్టపరచగల దేవుడై ఉంటున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, ఆయనకు బైబిల్లో ఒక చక్కటి పేరు, ఈయన సమస్తమును బాగుగా చేయువాడని. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎవరూ చేయలేనటువంటిది నీ జీవితంలో దేవుడు ఒక్కడు మాత్రమే చేయగలడు. ఆయన యేసు ప్రభువారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, దేవునికి సమస్తమును సాధ్యమే. ప్రియమైనటువంటి వారులారా, ఎటువంటి జటిలమైన సమస్య గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుడు సమస్తమును చేయగడానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి, విశ్వాస జీవితంలో ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగినట్లయినా మన జీవితంలో విజయం పొందుకుంటాం. అలాగనే ప్రభు మనకు సహాయం చేయను గాక.